సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరా కలకలం రేపింది. విద్యార్థులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హాస్టల్ యజమానిని అమీన్పూర్ పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. విల్లా నెంబర్ 75 యజమాని బండారు మహేశ్వర్ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ను నిర్వహిస్తున్నాడు. మొత్తం 35 మంది విద్యార్థినులు ఉండగా 6 రూమ్లు ఉన్నాయి. మొదట్లో వంటగది హాల్లో మాత్రమే స్పై కెమెరాను ఏర్పాటు చేసిన మహేశ్వర్ గత కొద్ది రోజులుగా రోజుకో రూమ్లో పెడుతున్నట్లు గుర్తించిన విద్యార్థినులు యాప్ ద్వారా చెక్ చేయగా ప్లగ్ సాకెట్లోనూ మరో కెమెరా గుర్తించారు. ప్రీతి అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అమీన్పూర్ సీఐ నరేష్ దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. పీకనికి చేసినామా నెల మొత్తం వెళ్తలే ఏంటి వ్యాధి చూపించండి. ఫోన్ అడాప్టర్, ఇది కెమెరా, ఇందులో మెమరీ కార్డు ఇన్సర్ట్ చేయవచ్చు. మెమరీ కార్డు ఈరోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కిష్టారెడ్డిపేట విలేజ్లో ఉన్న లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు డైల్ 100కి కాల్ చేసి వాళ్ళ హాస్టల్లో ఒక హిడెన్ కెమెరాని ఐడెంటిఫై చేశామని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ మీద మా ఉమెన్ ఎస్ఐ సోమేశ్వరి గారు వెళ్ళి లేడీస్ హాస్టల్ని వెరిఫై చేయగా దాంట్లో ఒక అడాప్టర్ లాంటి హిడెన్ కెమెరా ఒకటి దొరికింది. దాన్ని చూస్తే దీంట్లో ఇది కెమెరా, దీంట్లో ఒక మెమరీ కార్డు ఫిక్స్ చేయొచ్చు. దీన్ని మనం ఛార్జింగ్ యూఎస్బి పోర్టు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినది మెమరీ చిప్లో. దాని తర్వాత ఈ చిప్ని తీసేసి మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు ఏం రికార్డ్ అయిందని చెప్పి. దీన్ని ఆ హాస్టల్ స్టూడెంట్ ప్రీతి ఇచ్చిన కంప్లైంట్ మీద దాని ఓనర్ అయిన మహేశ్వర్, అతనే వార్డెన్, అతనే హాస్టల్ రన్ చేస్తున్నాడు. అతని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. హాస్టల్ లాస్ట్ 4 years నుంచి హాస్టల్ రన్ చేస్తున్నాడు. ఈ కెమెరా రీసెంట్గా పెట్టానని చెప్పి చెప్తున్నాడు. దీంట్లో ఈ మెమరీ కార్డు వెరిఫై చేస్తే దాంట్లో 2-3 ఓన్లీ 9-10 seconds వీడియో ఉన్నాయి, కానీ ఎటువంటి అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు కానీ అలాంటివి ఏమీ రికార్డ్ అవ్వలేదు. సార్ ఎట్లా గుర్తించేస్తారు దాన్ని? యాక్చువల్గా ఈ కెమెరా ఇంతకుముందు కిచెన్లో ఉండేదంట. కిచెన్ నుంచి ఇది అంటే వాళ్ళ హాస్టల్ రూమ్లో ఎవరిది కాదు అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు మాది కాదు అని చెప్పిన తర్వాత ఈ ఎవరిది అని చెప్పి వెరిఫై చేస్తే దీంట్లో హిడెన్ కెమెరా ఉన్నట్టు వాళ్ళు స్టూడెంట్సే ఐడెంటిఫై చేస్తున్నారు. ఇటు వ్యక్తి మీద సెక్షన్ 77 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సెక్షన్ 77 ప్రకారం ఎనీ పర్సన్ అనాథరైజ్డ్గా వితౌట్ పర్మిషన్ ఆఫ్ దట్ లేడీ అంటే ఏదైనా రికార్డ్ చేయడం కానీ ఫొటోస్ తీయడం కానీ జరిగితే అతని మీద సెక్షన్ 77 కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మా నోటీస్కి ఏం రాలేదు. ఇతని మీద వేరే ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్టు అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ఏదైనా ఉంటే దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.